మా భూములు మాకు అప్పగించాలి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలు నిరాహార దీక్షకు దిగారు. అశ్వారావుపేట మండల తహసీల్దార్ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట రామానగూడెంకు చెందిన ఆదివాసీలు నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్షలకు సిపిఎం నాయకులు మద్దతు పలుకుతున్నారు. ఆదివాసీల రాత్రి మొత్తం అక్కడే టెంట్లు వేసుకుని పడుకున్నారు. రామన్నగూడెం రెవెన్యూలోని సర్వే నెంబర్ 30, 36, 39లలోని భూములను ఆదివాసీలకు అప్పగించాలని గతంలో జిల్లా కలెక్టర్, హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. ఆ భూములను ఆదివాసీలకు అప్పగించే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షను విరమించేది లేదని ఆదివాసీలు తేల్చి చెప్పారు. మా భూములు మాకు అప్పగించాలి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలు నిరాహార దీక్షకు దిగారు. అశ్వారావుపేట మండల తహసీల్దార్ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట రామన్నగూడెంకు చెందిన ఆదివాసీలు నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఆదివాసీలు మా భూములు మాకు అప్పగించాలి అంటూ నిరవధిక దీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. నైట్ మొత్తం కూడా వాళ్ళు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంకి సంబంధించినటువంటి భూముల విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. మూడు నెలలకు పైగా ఈ వివాదం నడుస్తుంది. ఆ భూములు తమ వంతు ఆదివాసీలు చెప్తుండగా మీద ఆ భూములు ఫారెస్ట్ భూములు అంటూ కూడా అధికారులు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో వివాదం నెలకొంది. దీంతో ఆదివాసీలు పలు సందర్భాలలో ఆ భూముల కోసం అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసేటువంటి పరిణామాలు కూడా గతంలో ఉన్నాయి. అనేక వామపక్ష సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల అండతో అన్ని సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు చేయటం, మా భూములు మాకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం అనేది దాదాపు 2 ఏళ్ల పైన 3 ఏళ్లుగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కోర్టును, తెలంగాణ హైకోర్టు కూడా వాళ్ళు ఆశ్రయించడం, వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి ఆదివాసులు చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఆ భూములు ఆదివాసులకు అప్పగిస్తామని చెప్పి గతంలో ఉత్తర్వులు ఇచ్చారని, ఆ ఉత్తర్వులను కూడా ఇప్పుడున్నటువంటి అధికారులు ఆనర్ చేయడం లేదు, గౌరవించడం లేదంటూ ప్రస్తుతం ఆ రామనగరం సంబంధించినటువంటి ఆదివాసులు ఆరోపిస్తున్నారు. మొత్తం పిల్లా జిల్లా అంతా తరలి వచ్చి దాదాపు 100-150 మందికి పైగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ కార్యాలయం ఎదురుగా టెంట్ వేసి ధర్నాకు దిగారు. అందులోనే కూర్చొని నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భూములకు సంబంధించినటువంటి హక్కు వివాదం తేల్చే వరకు, ఆ భూములను ఆదివాసీలకు, స్థానిక ఆదివాసీలకు అప్పగించే వరకు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటూ భీష్మించి కూర్చున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అక్కడే టెంట్ వేసుకొని అక్కడే నిద్ర కూడా ఉపక్రమించారు. మొత్తం ఈ భూములకు సంబంధించినటువంటి ఆదివాసీలు చెప్తున్నటువంటి డిమాండ్ ప్రకారం సర్వే నెంబర్ 30, 36, 39 ఉన్నటువంటి భూమి హక్కులన్నీ కూడా ఆదివాసులకు, స్థానిక ఆదివాసులకు చెందుతాయి. మేము ఇక్కడ చాలా ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నాము. ఈ విషయంలో గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా ఈ భూములకు సంబంధించినటువంటి వివాదాన్ని పరిశీలించిన తర్వాత ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ భూములను మాకు అప్పగించడం లేదంటూ ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా అదే రీతిలో చెప్తున్నారు. అంటే ఇష్యూ పెద్దది కావడంతో మొత్తం ఆ భూముల అప్పగింతకు సంబంధించిన వ్యవహారం పీఠముల్లాగా పడింది. ఆదివాసీలు ఆ భూమి మీద మాకు హక్కులు ఉన్నాయని చెప్పి అంటున్నారు.
కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఆ భూములు ఆ వివాదాస్పద భూములు అవి ప్రభుత్వానికి చెందినవి అంటూ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని పరిష్కరించాల్సినటువంటి ఆస్కారం ఏర్పడింది. మొత్తం గ్రామం అంతా వచ్చి ధర్నా చేయటం, అపరాత్రులు పిల్ల పాపాలతో అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఇవాళ కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులైనా సరే ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఈ తహసీల్దార్ కార్యాలయం ఎదుటే నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సమస్య పరిష్కారం కోసం తాము నిరసన కొనసాగిస్తామని చెప్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. రామన్నగూడెం గ్రామ సర్వే నెంబర్ వచ్చేసి 30, 36, 39 సంబంధించి 2011లో మా గిరిజనులకి ఆదివాసులకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు. అదేవిధంగా 2012లో జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు అందులో మా భూములు ఉన్నాయనేసి వెంటనే స్వాధీనం చేసుకోండి అనేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోలేదు, పంచనామా చేయలేదు. అదేవిధంగా మా యొక్క సమస్య కోసం 2022 సంవత్సరంలో కూడా మహాపాదయాత్ర వెళ్తున్న సమయంలో కూడా మమ్మల్ని అడ్డుకోవటం జరిగింది. కానీ మా సమస్య పరిష్కరించలేదు. అదేవిధంగా తర్వాత అనేక ఉద్యమాలు చేసినా గానీ మా సమస్య పరిష్కరిస్తాం, 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం అనేసి చెప్పిన అధికారులు కూడా ఈ రోజు వరకు మా సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి ఈ రోజున మేము నిరవధిక నిరాహార దీక్షకి పూనుకోవటం జరిగింది. మా యొక్క నిరవధిక నిరాహార దీక్ష 30, 36, 39 సర్వే నెంబర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ప్రకారం మా భూములను మాకు అప్పగించేంత వరకు మా యొక్క నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుంది. మా భూములను మాకు అప్పగించిన తర్వాత మేము ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ మా భూములను అప్పగించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మా యొక్క ఆదివాసుల యొక్క తడాక మేము చూపిస్తాం. అదేవిధంగా మా భూములను అప్పగించుకోకుండా ఇబ్బందులు పెట్టాలని చూస్తే మేము ఇక్కడ నుండి హైదరాబాద్ దాకా కూడా మా యొక్క పాదయాత్ర కొనసాగుతుంది మళ్ళీ.